హలో అండి, అందరికీ నమస్తే. దసరా 9వ రోజు ఈరోజు దుర్గా భవాని అమ్మవారిని మనం అలంకరణ చేసి ఆరాధించుకుంటాము. ఈరోజు నేను కర్ణాటక స్టైల్లో పులిహోర చేసి పెడుతున్నాను అమ్మవారికి నైవేద్యంగా. ఇది నా ఫ్రెండు నేర్పింది. వాళ్ళు కర్ణాటకలో పులిహోరన ఇలా చేసి నైవేద్యంగా పెడతారండి. గుళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారంట. ముందుగానే కడాయిలోని ఒక అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక టేబుల్ స్పూను మినపప్పు, శనగపప్పు, పల్లీలు, అలాగే నువ్వులు, ఎండుమిర్చి అన్నీ వేయించి డ్రై రోస్ట్ చేసి వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం రైస్ వండుకుని పెట్టుకున్నాక మనం పులిహోర తాలింపు ఎలాగేసుకుంటామో అలాగే వేసుకుని మనం పౌడర్ చేసిన దాన్ని ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు, ఇందులో కొంచెం అల్లం ముక్కలు వేస్తారు, జీడిపప్పు అన్నీ వేసుకోవాలి. మనం పులిహోరకి ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే వేసుకోవాలి, కాకపోతే పౌడరు చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటారు. చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం చేయడం కూడా చాలా బాగా కుదిరింది. అమ్మవారికి ఈ పులిహోరని నైవేద్యంగా పెడుతున్నాను. మనం పులిహోర అంటాము, కర్ణాటక వాళ్ళు పులిహోదరై అంటారండి. అమ్మవారికి ఈరోజు పులిహోర నైవేద్యం చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకుని దుర్గా భవానిగా మనం ఆరాధించుకుని దుర్గా అష్టోత్తరం చదువుకోవాలండి. ఇలా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలోకి వెళ్తాం. బై బై ఫ్రెండ్స్.